భారతదేశాన్ని డౌన్ డౌన్ అంటారు, అలాగే హిందుత్వాన్ని డౌన్ డౌన్ అంటారు, హిందుస్థాన్ని డౌన్ డౌన్ అంటారు పాకిస్తాన్లో. బట్ పాకిస్తాన్ డౌన్ డౌన్ అని ఒక్కడనడు. అలాగే అక్కడ ఉన్నటువంటి మతరాజ్యం వద్దని ఒక్కడనడు. కానీ అదే భారతదేశంలోకి వచ్చేటప్పటికి విచిత్రం ఏంటంటే, భారతదేశంలో భారతీయులకిగా బతుకుతున్నటువంటి వాళ్ళే అదే పాకిస్తాన్ని ప్రేమిస్తారు. ఇక్కడ వీరశివాజీ అంటే, జై భవానీ వీరశివాజీ అంటే మండిపడిపోతుంటారు. దానివల్ల మత ఘర్షణలు వస్తాయంటుంటారు. అదే సందర్భంలో వందే మాత్రం అంటే మత ఘర్షణలు వస్తాయంటారు. ఆ వందే మాత్రం స్ఫూర్తితోనే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. చివరికి వీళ్ళు ప్రేమించే పాకిస్తాన్ని కూడా ప్రోత్సహించింది వాళ్ళు. ఆ పాకిస్తాన్ పుట్టింది కూడా వందే మాతర నినాదంతోనే. భారతదేశానికి స్వాతంత్రం వస్తేనే కదా దానికి కూడా స్వాతంత్రం వచ్చింది. అంటే వందే మాతర నినాదం యొక్క ప్రభావం అంత తీవ్రంగా ఉంటే అదే వందే మాతరాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తారు. అదే సందర్భంలో భారత్ మాతాకి జై అంటే మేము అనమంటారు. అదే పాకిస్తాన్కి అక్కడ జై అంటారు, ఆఫ్ఘనిస్తాన్కి జై అంటారు, ఇరాన్కి జై అంటారు, చివరికి సిరియాకి పాలస్తీనాకి కూడా జై అంటారు. ఒక్క భారతదేశానికి నై అంటారు. ఏమిటిది? ఎందుకు వస్తుంది ఈ వివక్ష? ఎందుకు వస్తుంది ఈ తరహా బుద్ధి? స్వేచ్ఛ మితిమీరడం వలన, లేకపోతే మత ఉన్మాదం పెరగడం వలన?